నమస్కారం అండి. మనం ఇప్పుడు లక్ష్మీ రంగరాజన్ గారు వ్రాసిన మాకు అమ్మ కావాలి అనే కథను విందామా? ఆశ్రమం వాకిట్లో కారు ఆపి లోపలికి వెళ్ళారు శ్రీధర్, మాధవి. అధికారి రండి అంటూ ఆహ్వానించి ఏం కావాలి అని అడిగాడు. మేము త్వరలో అమెరికా వెళుతున్నాం. మా ఇంట్లో ఇన్నేళ్లుగా ఓ అనాథని ఆదరించి చూసుకున్నాం. ఇప్పుడు ఆమెను మాతో పాటు తీసుకువెళ్ళలేము. పాపం ఆవిడని ఎక్కడ వదలాలి అని ఆలోచిస్తుంటే మీ ఆశ్రమం గురించి తెలిసి ఇక్కడికి వచ్చాం. మీరు అనుమతిస్తే ఆవిడ్ని ఇక్కడ చేర్చి వెళ్ళాలనుకుంటున్నాం. అంతేకాదు మీ ఆశ్రమానికి విరాళం కూడా ఇద్దామనుకుంటున్నాం అని శ్రీధర్ అనగానే ఆవిడికి ఎవరూ లేరంటున్నారు. మా ఆశ్రమం రూల్ కూడా అదే. ఎవరూ లేనివారినే ఆదరిస్తాం, చేర్చుకుంటాం. మీరు ఎప్పుడొచ్చి వదిలి వెళ్ళినా సరే ఈ అడ్మిషన్ ఫారం మాత్రం పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది, అంతే అన్నాడు ఆ అధికారి. సమస్య తీరిపోయింది, రేపే చేర్పించేద్దాం, సరేనా అని మాధవి అనగానే ఓకే అంటూ శ్రీధర్, మాధవిలిద్దరూ అధికారికి విషయం చెప్పి వచ్చేశారు. మరుసటి రోజు మాధవి, శ్రీధర్లిద్దరూ వచ్చి జానకిని ఆశ్రమంలో వదిలి వెళ్ళారు. ఆశ్రమానికి ఓ 25,000 విరాళం కూడా ఇచ్చి వెళ్ళిపోయారు. అమ్మా, మీకేం లోటు రాదు, మేమంతా ఉన్నాం మీకు తోడుగా అంటూ ఆశ్రమవాసులు చేయి కలపగానే అంటూ విరక్తిగా నవ్వుకుంది జానకి. జానకి గదిలో కూర్చుని ఆలోచించసాగింది. ఆశ్రమంలో అందరూ శ్రీధర్, మాధవిలను మెచ్చుకుంటున్నారు. ఎంత మంచి మనసు వాళ్ళది. అనాథని ఒంటరిగా వదిలి వెళ్ళక ఆశ్రమంలో చేర్పించి మరీ వెళ్ళారు. వాళ్ళు చల్లగా ఉండాలి అని అందరూ అంటున్నప్పుడు తన మనసు ఎంత విలపించిందో వాళ్ళకేం తెలుసు. ఎలా బతికిన తను ఇలా ఇక్కడ చరమాంకాన్ని గడపాలని ఆ భగవంతుడు నుదుటన రాసి పెట్టాడు. చేసుకున్న వారికి చేసుకున్నంత. జానకి గతం కళ్ళ ముందు మెదిలింది. భాస్కర్కి పెళ్ళైన 2 ఏళ్లకే భార్య పురిట్లో చనిపోయింది. సుధ అంటే భాస్కర్కి పంచ ప్రాణాలు. వాళ్ళది చాలా అన్యోన్యమైన దాంపత్యం. ఊళ్ళో అందరూ ఈడు జోడు బాగుంది అని తెగ పొగిడేవారు. అందరి దృష్టి తగిలే కాబోలు సుధ అల్పాయుష్తో పోయింది. బాబు కోసం రెండో పెళ్లి చేసుకోలేదు. భాస్కర్కి తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోయారు. దాంతో బాబును పెంచడానికి ఎవ్వరూ లేరు. రాను రాను బాబును పెంచడం కష్టమైపోయింది భాస్కర్కి. బంధువర్గం బాబు కోసమైనా పెళ్లి చేసుకోరా అంటూ బలవంత పెట్టి చివరికి ఒప్పించి పీడించి జానకినిచ్చి పెళ్లి జరిపించారు. జానకి కూడా మంచిదే. భర్త మనసుకి తగ్గట్టు నడుచుకునేది. బాబును బాగానే చూసుకునేది. అయితే తనకు నెల తప్పగానే అందరి సవత్తలులాగానే జానకి మనసు మారసాగింది. బాబు పట్ల శ్రద్ధ తగ్గింది. భర్తను మౌనంగానే సాధించసాగింది. కావాలని బాబుకు ఆలస్యంగా పాలు కలిపివ్వడం, ఏడుస్తున్నా పట్టనట్టు టీవీ చూస్తూ కూర్చోవడం చేసేది. రాను రాను బాబు చిక్కిపోయి బలహీనంగా అవడంతో భాస్కర్ తట్టుకోలేకపోయాడు. జానకిని నిలదీసి అడగగానే ఇదే తరుణమని ముందు వాడిని ఎక్కడన్నా వదిలిరండి, వాడిని చూసుకోవడం నా వల్ల కాదు, కూడదంటే నేను విషం దాగి చస్తాను, మీరే బాబుని చూసుకోలేదని చిత్రహింసలు పెట్టారని రాసి మరీ చస్తాను, ఆ తర్వాత మీ ఇష్టం అని కోపంగా జానకి అరవగానే ఏం చేయాలో అర్థం కాలేదు భాస్కర్కి. ఆమెను ఇంట్లోంచి వెళ్ళగొట్టలేను. నెలలు నిండిన గర్భిణి. రేపు పాపో బాబో పుడితే ఈ బాబును సాధిస్తుందేమో. నా బాబు ఎక్కడున్నా క్షేమంగా ఉంటే చాలు అని తీర్మానించుకుని భారమైన మనసుతో ఓ అనాథాశ్రమం వాకిట్లో బాబును వదిలేసి వచ్చాడు భాస్కర్. తన కొడుకును వదిలేసి అదే ఊళ్ళో ఉండడం ఇష్టం లేక బొంబాయికి వెళ్ళిపోయాడు భాస్కర్ సతీ సమేతంగా. కాలగమనంలో గతం అప్పుడప్పుడు గుర్తుకొచ్చిన ఉద్యోగరీత్యా అన్నీ కనుమరుగైపోయాయి భాస్కర్కు. చిన్న కొడుకు శ్రీధర్ బాగా చదివి మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కోడలు మంచి పిల్లే కానీ ఈ తరానికి చెందిన పిల్ల. తను చెప్పినట్టు అంతా నడుచుకోవాలనుకునే రకం. ఉద్యోగం చేస్తోంది. శ్రీధర్ ఆమె కీస్తే ఆడే బొమ్మ. ఎవరినని ఏం లాభం? నోరెత్తక చెప్పినట్టు వింటూ కాలం గడిపితే సరి అని భాస్కర్ మౌనంగా ఉండేవాడు. జానకి అప్పుడప్పుడు కోడలపై నోరు పారేసుకున్నా మాధవి నిర్లక్ష్యంగా నడుచుకునేది.
పెద్దవాళ్ళిద్దరికీ ఓ గది కేటాయించి అక్కడే అన్ని ఏర్పాట్లు చేసి గది దాటి బయటకు రాకుండా కట్టుదిట్టం చేసింది కోడలు. కొద్ది రోజులకే మానసిక క్షోభతో భాస్కర్ చనిపోయాడు. దాంతో జానకి పరిస్థితి మరింత దిగజారిపోయింది. జీతం లేని పని మనిషిలా ఆ ఇంట్లో ఉండాల్సి వచ్చింది. భర్త ఉన్నప్పుడే కాస్త నయం. ఆయన పోగానే కొడుకు కోడలు తనను అస్సలు పట్టించుకోవడం లేదు. ఏం చేస్తున్నారో చెప్పరు. అడిగితే అది మీకు అనవసరం అని కోడలు కసిరేది. ఇక తను ఏం మాట్లాడగలదు? మౌనమే శరణ్యంగా మూగదానిలా ఉండిపోయింది. 2 ఏళ్లు కూడా నిండని సవతి కొడుకును నిర్లక్ష్యం చేసి నిరసనగా చూసింది గుర్తుకొచ్చింది జానకికి. అందుకే భగవంతుడు తనకి శిక్ష విధించాడు కాబోలు. ఆ తల్లి శాపమే తన కొడుకు కోడల రూపంలో పగ సాధిస్తున్నట్టున్నది అని బాధపడేది. అనుభవించక తప్పదు. కనీసం ఇంట్లోంచి బయటికి గెంటకుండా ఉన్నారు, అది చాలు అని తృప్తిపడేది జానకి. ఎదురు చూస్తున్న అమెరికా జాబ్ దొరికింది శ్రీధర్కి. ఇక కొడుకు కోడలిద్దరికీ భూమి మీద కాలు ఆనడం లేదు. త్వరలో వెళ్ళిపోవాలని ప్రయాణ సన్నాహాలు మొదలుపెట్టారు. ఇంటిని అద్దెకిచ్చే ఏర్పాట్లు చేసేశారు. జానకికి లోపల చిన్న ఆశ, తనను కూడా తీసుకువెళ్తారేమోనని. అమెరికాలో ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. ఇద్దరూ ఉద్యోగానికి వెళితే మనవరాల్ని చూసుకోవడానికి, ఇంటి పనులు చేయడానికి తను కావాలి. అందుకోసమైనా పిలుచుకు వెళ్లాల్సిందే అని అనుకుంది. ఓ వారం రోజుల క్రితమే తెలిసింది తనను అనాథాశ్రమంలో చేర్పించే ప్రయత్నంలో ఉన్నారని. నిలదీసి అడిగితేనేమో, ఒంటరిగా ఉంటావు, ఈ ఇల్లు నాది, నీకంటూ ఏముంది, నిన్ను మాతో తీసుకువెళ్ళలేము, మేము ఇండియా తిరిగి వచ్చేది కష్టం, అందుకే ఈ ఏర్పాట్లు, పాపని డే కేర్ సెంటర్లో వేస్తాం, అక్కడ మాకేం లోటు రాదు, అయినా అక్కడి వాతావరణం నీకు పడదు, నిన్ను చూసుకోవడం మా వల్ల కాదు, అందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నాం, ఆశ్రమానికి కొంత డబ్బు విరాళంగా కూడా ఇస్తున్నాం, నీకేమైనా అయితే వాళ్ళు దగ్గరుండి చూసుకుంటారులే, నీకేం ఇబ్బంది ఉండదు, నిశ్చింతగా తోటి వాళ్ళతో హాయిగా ఉండొచ్చు అని కొడుకు కోడలు అనగానే నిజంగానే మాటలు రాని మూగదైపోయింది జానకి. ఆ పసికందుని ఏడిపించిన పాపమే నిన్నిలా ఏడిపిస్తోంది అని మనసు తనను దెప్పి పొడుస్తున్నట్టుగా ఫీల్ అయింది. బాబు, నువ్వెక్కడున్నావో ఏమో, నన్ను క్షమించరా అని మనసులోనే వేడుకుంది. ఆశ్రమానికి వచ్చి దాదాపు 1 నెల రోజులైపోయింది. అక్కడ అందరూ అభిమానంగా పలకరిస్తున్నారు. వాళ్ళంతా నిజంగా అనాథలు. తను మాత్రం అందరూ ఉండి అనాథగా ఇక్కడుంది. అందరి మనసుల్లోనూ చెప్పుకోలేని వ్యధలు. పైకి నవ్వుకుంటూ అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. భగవంతుడా, నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను, క్షమించమని అడిగే అర్హత కూడా లేదు. నేను దూరం చేసిన బాబు వచ్చే జన్మలో నాకే పుట్టాలి అని మనసులో విలపిస్తూ అందరితో కలిసిపోయింది జానకి. సార్ అంటూ ఆశ్రమంలోకి అడుగుపెట్టారు ఓ జంట. ఎవరు కావాలి? ఆశ్రమ మేనేజర్ని కలవాలి ప్లీజ్ అనగానే, రండి లోపలికి అని పిలుచుకుని వెళ్ళి పరిచయం చేశాడు ఆ వ్యక్తి. సార్, మేమిద్దరం అనాథాశ్రమంలో పెరిగి చదివి ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చాం. మా ఇద్దరికీ అమ్మా నాన్నల ప్రేమానురాగాలు తెలియవు. అమ్మ ఒడిని చూడని మాకు ఓ చిన్న ఆశ, మాకు అమ్మ కావాలి. ఆవిడ నీడలో మేము మా పిల్లలు జీవితాన్ని సాగించాలి. పెద్దలున్న ఇంట పిల్లలు పెరిగితే క్రమశిక్షణ అలవడుతుందన్నది మా నమ్మకం. ఎవరూ లేని అనాథలకు ఆశ్రయం ఇచ్చే మీ దగ్గర నుంచి ఓ అమ్మని పిలుచుకు వెళ్ళాలని వచ్చాం. దయచేసి మాకు ఆ సహాయం చేయండి. ఆవిడ బాధ్యత చివరిదాకా మేము వహిస్తామని రాతపూర్వకంగా రాసిస్తాం. ఎవరైనా మాతో రావడానికి సమ్మతిస్తే పంపండి ప్లీజ్. వాళ్ళని ఒక్క క్షణం మేనేజర్ ఆశ్చర్యంగా చూశాడు. సాధారణంగా పిల్లలు లేని వాళ్ళు అనాథాశ్రమం నుంచి పిల్లల్ని దత్తత తీసుకుంటారు. వీళ్ళేమో అమ్మ కావాలి అని అడుగుతున్నారు. ఈ మధ్య చేరిన జానకి అందరికంటే వయసులో చిన్నది. అడిగి చూద్దాం, సరేనంటే పంపిద్దాం, లేదంటే వీలు కాదందాం అని ఆలోచిస్తూ లోపలికి వెళ్ళాడు. జానకి విషయం చెప్పగానే ఏం బదులివ్వాలో అర్థం కాలేదు. కన్న కొడుకే అనాథనని చెప్పి ఇక్కడ వదిలి వెళ్ళిపోయాడు. ఈ అనాథకు ఆశ్రయం ఇస్తానంటూ
ఓ అనాథ జంట ముందుకొస్తోంది. వాళ్లకు సేవలు చేస్తూ అయినా పాప పరిహారం వెతుక్కుంటాను అని మనసులో అనుకుని, సరే సార్, వాళ్ళు సరేనంటే నాకేం అభ్యంతరం లేదు అనేసింది. జానకిని వాళ్ళిద్దరికీ పరిచయం చేశాడు మేనేజరు. ఆ ఇద్దరూ సరేనన్నారు. ఫార్మాలిటీస్ ముగించుకుని జానకితో కలిసి కారులో బయలుదేరారు ఆ దంపతులు. కారులో కూర్చున్న జానకికి తను వెళుతున్నది ఆనాడు పసికందుగా ఇంట్లోంచి వెళ్ళగొట్టిన బాబింటికే అని తెలియదు. కారు నడుపుతున్న బాబుకి తను పిలుచుకు వెళుతున్నది తన సవిత్తలినే అని తెలియదు. ఇద్దరి మనసులు తృప్తిగా ఉన్నాయి ఆ క్షణంలో. అమ్మా అంటూ ఆ ఇద్దరూ పిలుస్తుంటే చెప్పలేనంత హాయిగా ఉంది జానకికి. కారు వేగంతో పాటు అందరి మనసులు సంతోషంగా పయనించసాగాయి. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు కదూ. మరి ఇంత మంచి కథను మనకు అందించిన లక్ష్మీ రంగరాజన్ గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.